ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి గానా హైదరాబాద్ అయితే టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. గత 48 సంవత్సరాలుగా ఇక్కడైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఆమెను ఢీకొని ఇతర పార్టీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. వాళ్ళకు ఢీకొట్టి వేరే పార్టీ ఏం రాదు ఈడ మనది, కానీ ఎంఐఎంఏ వస్తుంది, అది ఒక సీట్ వస్తుంది. దాని తర్వాత బీఆర్ఎస్ఏ కొడుతుంది ఈడ సిటీలో. హైదరాబాద్ అయితే బీఆర్ఎస్ పక్క, అవుట్ ఆఫ్ ఏమో చెప్పలేను నేను, కానీ హైదరాబాద్ సిటీ కాడికి అయితే బీఆర్ఎస్ కొన్ని ఎంపీ సీట్లు కొట్టుకుంటుంది. అంటే బీఆర్ఎస్కు స్కోప్ లేదు, చాలామంది వరకు పార్టీలు మారుతురు, ఈ విధంగా వస్తున్నాయి ప్రచారాలు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ గెలుస్తానట్టే మనం 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 తప్పు చేసుకున్నాం, పబ్లిక్ వేసి ఓటు. సిటీలో అయితే బీఆర్ఎస్కి వేసిరు కదా అందరూ, మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది కదా ఇక్కడ 16 సీట్లు. అవుట్ ఆఫ్ అక్కడ మహబూబ్నగర్, నల్గొండ, కొన్ని ఖమ్మం పోయినాయి, అవే దెబ్బ పడినాయి బీఆర్ఎస్కు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా చెప్పిన హామీలు మొత్తం చేసిండా? 2 లక్షల రుణమాఫీ ఎక్కడ వాయే, 2500 ఎక్కడ వాయే, 6000 పింఛన్ ఎక్కడ వాయే వికలాంగులు, అది గ్యాస్ సిలిండర్ అది ఎక్కడదో ఏమో, ఎవరికో గ్యాస్ సిలిండర్ అది వస్తుంది, అది అంత గ్యారంటీ లేవు అవి. ఊకే మాట చెప్పేసిరా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇవాళ పెట్టిరు కదా ఆడ మీటింగ్, ఏం చెప్తాడో సాయంత్రం విందాం. ఇంకా ఇప్పుడు వస్తాడు రాహుల్ గాంధీ, ఇన్ని తర్వాత ఆలోచిస్తాం. ఇంకా హైదరాబాద్లో మెయిన్గా అయితే ఒక మల్కాజ్గిరి, సికింద్రాబాదు, మల్కాజ్గిరి కూడా బీఆర్ఎస్ఏ కొడుతుంది. ఇప్పుడుసారి చూసుకునండి మీరు, పక్కా బీఆర్ఎస్ఏ. మల్కాజ్గిరి వాళ్ళు ఎంత మార్చినా ఏం చేయలేరు కాంగ్రెస్ వాళ్ళు, పక్కా బీఆర్ఎస్ఏ కొడతాడు, పక్కా బీఆర్ఎస్ఏ వస్తుంది. సికింద్రాబాద్లో ఎవరు గెలిచే అవకాశం లేదు? సికింద్రాబాద్లో బీజేపీ వస్తుంది ఎప్పుడు, కానీ ఇప్పుడుసారి బీజేపీ కూడా డౌటే ఉంటుంది ఆడ. మనకు తెలియదు, ఇక్కడ సిటీలో ఉంటాం మేము. బీజేపీ కొడితే అక్కడ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, అక్కడ మెదక్ కూడా రాదు, బీఆర్ఎస్ కొట్టుకుంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మెయిన్గా కాంగ్రెస్కి బీజేపీకి మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు కాంగ్రెస్కు మన బీజేపీకి నడుస్తున్నాయి టఫ్ ఫైట్, కానీ ఇవి రెండు గెలిచినా ఇక్కడ చేసేది ఏమి ఉండవు. ఇవి కేంద్రంలో కూర్చుంటుంది పోయి, ఇక్కడ చేసేది ఏముంది? కేసీఆర్ వస్తే ఈయనే కూర్చుంటాడు వాడు, మరి సొంత ఊరులేక ఇది చూస్తాడు బాగా. వీళ్ళేం చూస్తారు, ఊకే మాటలే చెప్తారు, మాటలు చెప్పి చేసేది ఏమి ఉండదు అసలు. ఇప్పుడు 4 నెలలు అయింది రన్నింగ్, 4 నెలల్లో ఏం చేసిరు? ఇంకా చెప్పేస్తారు అబద్ధం, గెలుచుకుంటారు కథం. ఇంకా గెలిచినప్పుడు పోరాబోయి అంటారు, నీవేవాడు మాకే తెలియదు అంటారు. అంతే ఇల్లది కాంగ్రెస్ వాళ్ళది, తెలియదేముంది. కాంగ్రెస్ ఏమో ఇప్పుడు చూస్తున్నామా మేము? 10 ఏళ్ళు చేసింది, అప్పుడు చూడలేమా? గోసపెట్టి చంపించింది వాళ్ళే కదా ఈ స్టూడెంట్లకు. ఇప్పుడు బుద్ధి వచ్చింది తెలంగాణ పబ్లిక్ కూడా. 20 ఏళ్ళు దాకా చేసేది లేకుండా ఇంకా నా కాడికైతే కాంగ్రెస్ మర్చిపోయేది ఉండే మొత్తం. అది ఎట్లనో గెలుచుకున్నారు ఇంకా తప్పక. ఇంకా చెప్తున్నారు కదా కాంగ్రెస్ గురించి అని. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి దాదాపు 115 రోజులు ఇట్లా అవుతుంది, అభివృద్ధి చెందలేదని చెప్పేసి అంటున్నాం. ఏం డెవలప్ ఏం అవుతలేదు కదా. కంపెనీలు కూడా ఏం చేస్తారో ఏమో చూస్తాం. సిటీ ఇప్పుడిప్పుడే వచ్చిరు కదా, కొన్ని దినాలు ఆగండి అంటారు వాళ్ళు కూడా. అందుకోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఓకే, 1 సంవత్సరం చూద్దాం, 6 నెలలు చూద్దామని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోతాయి, ఇంకా 1 నెల 15 దినాల, అప్పుడు చూద్దాం. ఎంపీ అయిపోయినాక సెంటర్ ఎవరు వస్తారు, గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుందా లేకుంటే బీజేపీ వస్తుందా, అప్పుడు తెలుస్తుంది. వీళ్ళు చేసేది చేయలేనిది అప్పుడు చెప్తాం. ఇప్పుడేం చెప్పేందుకు వస్తలేదు. అందరూ ముగ్గురు తగ్గ పవరే ఉంది, 3 పార్టీలు కూడా. ఎంపీ ఎలక్షన్ లాగైతే 3 తగ్గ పవరే నడుస్తుంది ఇక్కడ. బీజేపీ కొన్ని సీట్లు తక్కువనే వస్తాయి, బీజేపీ కూడా. కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కొన్ని ఎవరికైనా వస్తాయి అనుకుంటున్నాను. నా కాడికైతే ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే ఏమో బీఆర్ఎస్ఏ కొట్టుకుంటుంది. కొన్ని వస్తే కాంగ్రెస్ ఒక 2-3 ఎక్కువ అవుతాయి, కానీ అంతే, దానికన్నా ఎక్కువ ఏం కావు. 2-3 సీట్లు ఎక్కువ వస్తాయి కాంగ్రెస్ వస్తే. ఇప్పుడు జనం ఉంది కదా, మనం ఒక్కరేం చేయలేం కదా, జనం చేతిలో పని అది. జనం ఎక్కడేస్తే అక్కడ గెలుస్తారు. కేసీఆర్ ఇట్లా ప్రజాక్షేత్రంలోకి వచ్చి అందరి సమస్యలు అయితే తెలుసుకోండు, ఇదే సెంటిమెంట్ తోటి ఏమైనా ఓట్లు పడతాయి? కేసీఆర్ మంచిగానే చేసిండు అన్న. మన తెలంగాణ వాళ్ళకి ధమాక్ లేదు అంటున్నా కదా నేను. తెలంగాణ పబ్లిక్కు ధమాక్ లేదు అసలు, ఊరోళ్ళకి ధమాక్ లేదు, ఏం లేదు. అవి మొత్తం పాపం పచ్చగా చేసి పెడితే 10 ఏళ్ళు తెలంగాణ దోసుకున్నాడంట. ఆ కాళేశ్వరమే కేసీఆర్ కోసం కట్టుకున్నాడు ఆయన. మన కేసీఆర్ కోసం కట్టుకున్నాడా? ఆయన ఇల్లు కోసం కట్టుకున్నాడా? పబ్లిక్ కోసమే కదా చేసింది. అది ఏమో ఫాల్ట్ ఉంటుంది, ఇంజనీర్ ఫాల్ట్ ఉంటుంది. అది ఆయన ఏం చేస్తాడు దానికి? ఇన్ని డబ్బులు పెట్టిరు, లక్షల కోట్లు పెట్టిరు అంటే అందరూ అదే చేస్తారు. వచ్చినప్పుడు అదే చెప్తారు. రేపు నీవు ఓడిపోయినాక ఏం చెప్తావు? అప్పుడు చూస్తారు పబ్లిక్. ఇప్పుడు అంతా చెప్పొద్దు, వేస్ట్. అది
గెలిచినప్పుడు మనం కూడా మనం చెప్పింది చేసి చూపించాలి పబ్లిక్కు. అప్పుడు అనుకుంటాం అరే చెప్పినట్లు చేసిండు కదా మంచిగాని. కేసీఆర్ ఇంత మంచిగా తెచ్చి తెలంగాణ పోరాడి ఇన్ని ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చి చేతిలో పెట్టిండు. ఈడ తెలంగాణ వల్ల ఇలువ ఎంత వచ్చింది ఇప్పుడు? బుద్ధి ఉందా వీళ్ళకు? వీళ్ళకి ఏం బుద్ధి లేదు. ఊరోళ్ళకి వాడు కోటర్ ఇస్తే వాడిని కోటేసేస్తారు వాళ్ళు. ఊర్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడ సిటీలో అస్సలు సిటీ కొట్టిండే కాంగ్రెస్ అప్పుడు అనుకుంటుండే మేము సిటీలో ఉంటాం, మాకు ఊర్లో పోం మేము. సిటీది మొత్తం బీఆర్ఎస్ఏ కొట్టింది కదా. సిటీది 16 సీట్లు గెలుచుకున్నది రంగారెడ్డి హైదరాబాదు. ఎంత? 24. 24లో 16 టీఆర్ఎస్, 1 ఎంఐఎం, 7 ఎంఐఎం, బీజేపీ 1 రాజాసింగ్. కరెక్టే ఉన్నాయి. ఇట్లా ఊరేళ్ళు కూడా వేసింటే ఇంకా కేసీఆర్ ఇన్ అవుతుండే, 3వ సారి సీఎం అవుతుండే పాపం. మనం అది చెప్తారు కదా, పాలిచ్చే బర్రెనమ్మి దున్నపోతుని తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు ఏ దున్నపోతు తీసుకుంటారో తెలుస్తుంది. ఇంకా ఇప్పుడే ఎండిపోయినాయన్ని చూద్దాం. ఇంకా 10 ఏళ్ళ ఎట్లా పచ్చగా ఉండే, ఎట్లా చెరువులు నింపిండే, ఎట్లా నీళ్ళుండే, ఎట్లా ఉండే. 3 నెలలనే కాలిపోతాయి అన్నీ. మోటార్లు కాలిపోతాయి, కరెంట్లు రావు. అవి చేసి పెట్టింది ఎక్కడ బాయ్? అవి నడిపే నీకు రాదా మళ్ళీ వీళ్ళకు? మన కాంగ్రెస్ వాళ్ళకి రాదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మన వాళ్ళే, వీళ్ళేమో వేరే దేశం వాళ్ళు కారు. కానీ వీళ్ళకి రాదా అది నడిపించేది? ఆయన చేసినట్లే వీళ్ళు కూడా చేసి చూపించాలి. పాపం ఏడుస్తురు. ఊర్లో పొంటికి పోతాం మేము. అక్కడ చేనులు అన్నీ కాలిపోయింది. ఏంది అది? గొర్రెలకు మేపుతురు అంతా, గొర్రెలు పెట్టి. ఏం చేస్తారు ఊరోళ్ళు? ఎవరు ఓటే అంటే వాళ్ళకి వేసిరు. ఇప్పుడు తెలుస్తుంది అంత కథ. తెలుస్తుంది ఇంకా తర్వాత తెలుస్తుంది. ఇంకా ఏమొచ్చినా ఈ 5 ఏళ్ళ వరకే ఉంటుంది. 5 ఏళ్ళు కూడా నమ్మకం మాకైతే లేదు. ఈ మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సీఎం 5 ఏళ్ళు చేసిండే గ్యారంటీ ఉంది ఆడ? మా ఏజ్లో అయితే చూడలేము మేము. ఒక్కటే రాజశేఖర రెడ్డిని చూసినాం. వాడు పులి కిందల పులి. అక్కడ జగన్ ఆట ఆడుతుండు కదా ఆంధ్రాలో. అట్లా పులి ఉంటే చేస్తారు. కానీ మన వాళ్ళకి ఆడ వస్తాయి చూద్దాం. మనకు కూడా తెలియదు అంతా. చూద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు కదా, మాటలు బాగానే తిడుతుండు కేసీఆర్కు. అడ్డం తిడ్డం. సీఎం అయినప్పుడు చూసి మాట్లాడాలి. అది పోయినా ఎప్పుడు మాట్లాడింది అది ఊళ్ళో మాట్లాడతారు కదా, అట్లా ఎట్లా మాట్లాడాలంటే నేర్చుకోవాలి. మేము మామూలు మంచిలాగే ఇంత తెలివి, వీళ్ళకి తెలివి ఉండదా? ఆ కాళేశ్వరం కూడా కేసీఆర్ కోసం, సొంతం కోసం కట్టుకోలే, పబ్లిక్ కోసమే కదా కట్టింది. అది పబ్లిక్ కోసం, పబ్లిక్ వాళ్ళ కోసమే కట్టింది. మన గురించే మంచిగా చేయనికే ఉంటాడు ఆయన. ఆయన ఏమి ఎత్తుకోబోడు రేపు పోయినప్పుడు.